Hi, welcome to my channel Madhu's Education Alerts. This is your Madhusudan. ఇంటర్మీడియట్కి సంబంధించి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్కి సంబంధించి సప్లై ఎగ్జామినేషన్స్ అలాగే ఈ సప్లై ఎగ్జామినేషన్స్లో ఇంప్రూవ్మెంట్ రాసే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరి తరగతి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో వీళ్ళందరి కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంటర్మీడియట్కి సంబంధించి సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి రెండు రాష్ట్రాల్లో కూడా మనకి మే 24వ తారీఖు నుంచి జరుగుతున్నాయి. జనరల్గా అయితే ఈ హాల్ టికెట్స్ విషయం ఒకసారి మనం గమనించినట్టయితే ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ రెండు రాష్ట్రాల్లో కూడా కొంత టైం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రాలోని ఏపీ ఇంటర్కి సంబంధించి తత్కాల్ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ని 8వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు 3,000 రూపాయలు ఫైన్తో తత్కాల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చని ఒక చివరి అవకాశంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే 10వ తారీఖు వరకు కూడా ఎవరైనా ఇంటర్ సప్లై ఎగ్జామినేషన్స్కి సంబంధించి అప్లై చేయాలనుకున్న వాళ్ళు హాల్ టికెట్ మిస్ అయిన వాళ్ళు ఉన్న సప్లై ఎగ్జామినేషన్స్కి ఎవరైనా ఫీజు కట్టే వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఇక అప్లై చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంత టైం అనేది ఉంది. సో మనకి మరి సెకండ్ సాటర్డే ఉంది, సండే ఉంది, ఎలక్షన్ ఒకటి ఉంది, ఎలక్షన్ 13th ఉంది. సో వీటన్నిటిని పోను నెక్స్ట్ మళ్ళీ ఆఫీస్ వర్కింగ్ డేస్ చూసుకున్న ప్రకారంగా అయినా ఎలా చూసుకున్నా ఒక 1 వీక్ అనేది ఇంకా మనకు టైం అనేది మాత్రం హాల్ టికెట్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఏ రకంగా చూసుకున్నా మన హాల్ టికెట్స్ మీకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపు ఎప్పుడైనా హాల్ టికెట్స్ వచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇటు తెలంగాణ స్టేట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా సెకండ్ సాటర్డే, సండే, సోమవారం ఎలక్షన్ మొత్తం 3 days హాలిడేస్ ఉన్నాయి. అలాగే దాని తర్వాత మనకి ఈ వర్క్ మనం చేసుకున్నా కూడా అక్కడ కూడా ఇంచుమించుగా అదే టైంలో మనకు వచ్చేటట్టు అవకాశం అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ టైం ఎగ్జామినేషన్స్లో మేము రాసేటటువంటి సెంటర్ ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. అటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కువ సెంటర్స్ అనేవి ఉండేవి, ఎక్కువ మంది రాసేవారు కాబట్టి ఎక్కువ సెంటర్స్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు సప్లై ఎగ్జామ్ కాబట్టి ఆటోమేటిక్గా సెంటర్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి, తగ్గిపోతాయి. సో మీ సెంటర్స్ అనేవి మారే అవకాశం ఉండొచ్చు ఒక్కోసారి, లేదా మీ సెంటర్ అనుకోకుండా మీకు పడే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా వొకేషనల్ వాళ్ళు అవ్వచ్చు, జనరల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, అందరికీ సంబంధించిన హాల్ టికెట్స్ మాత్రం ఎగ్జామినేషన్స్ 24వ తారీఖున స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు 22వ తారీఖు లోపు ఏ క్షణమైన హాల్ టికెట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇప్పటికి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.